రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో తీసిన టీచర్ల నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు డిఎస్సిలో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే, ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనబరచకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ టీచర్లుగా చంద్రబాబు సర్కార్ వందలాది మందిని నియమించేసిందని ఎత్తి చూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతాకాలు గెలవకపోయినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు నియామక ప్రక్రియ పూర్తి కాగానే వాటిని రద్దు చేసి కొత్త జీవోలు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు 3.5 లక్షల టీచర్ అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన ఉపాధ్యాయ నియామకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అబ్జర్వర్ సూర్యనారాయణరాజు, మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎంపీ వంగ గీత, దవళూరి దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు, మహిళా అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గారు విజ్ఞాపన పత్రాన్ని తీసుకున్నారు. ప్రధానంగా మేము 4 డిమాండ్లు చేస్తున్నాం. మొదటి డిమాండు 2025 డిఎస్సి నియామకాలపైన సిబిఐ విచారణ జరిపించాలని గట్టిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ పరీక్ష లీకేజీ, అక్రమాలు, అన్యాయాలు, నిరుద్యోగులకి దగా చేసిన పని మీద, కార్యక్రమాల మీద బాధ్యత వహిస్తూ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో యువత ఉద్యమించి నీటిపైన మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం రగిలితే దానికి తల వంచి అక్కడ మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఇక్కడెందుకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించట్లేదని మేము అడుగుతున్నాం. నారా లోకేష్ గారు, మీరు కేవలం ప్రసంగాలకి మాత్రమే, సవాళ్ళకి మాత్రమే పరిమితమా, లేదంటే మీకేమైనా బాధ్యత వహించి సిబిఐ ఎంక్వైరీ చేసి రాజీనామా చేసే ఉద్దేశం ఉందా అని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. బాధ్యత వహిస్తారా లేదా ఆ శాఖకి మీ తనయుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరేమైనా ఉదాసీన వైఖరితో ముందుకు వెళ్తున్నారా అనేది చెప్పండి, ప్రజల ముందుకు వచ్చని గట్టిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగుల్ని దగా చేసి ఏదో పెద్ద సాధించినట్టుగా చెప్పి కనీసం పరీక్ష రాయకుండా, కనీసం ఒక అక్షరం ముక్క పేపర్ మీద పెట్టకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని, పార్టిసిపేటరీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా 2 సార్లు మెరిట్ లిస్ట్ని మార్చి విడుదల చేశారు. మొదట మెరిట్ లిస్ట్ తీసేసి మళ్ళీ రెండోసారి మరొక మెరిట్ లిస్ట్ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి 421 మందికి విచ్చలవిడిగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇవన్నీ కాకుండా నిరుద్యోగులు, అర్హత ఉన్న వాళ్ళు ఏదైతే పరీక్ష రాశారో వారు చాలామంది వివిధ రూపాల్లో అభ్యంతరాలు లేవదీశారు. ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా నిరూపించారు. ఆధారాలతో సహా అక్రమాలు జరిగాయి. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అనే ఆయన కృష్ణా జిల్లా టాపర్గా చూపించి మళ్ళీ రెండో మెరిట్ లిస్ట్ వచ్చేటప్పటికి దాన్ని మార్చేశారు. ఎందుకు ఈ విధంగా జరిగిందనేది కూడా మేము ప్రశ్నించాం. అదేవిధంగా డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతిలో ఉంది, ప్రశ్నాపత్రం ఎంతమందికి చేరింది, లీక్ అయిన పేపర్తో ఎంతమంది పరీక్ష రాశారు, ఎంత డబ్బులు చేతులు మారాయనేది ఇవాళకి మీరు విచారణ చేయలే. ఏదో తూతు మంత్రంగా ఒక కేసు కట్టి బెయిల్ ఇచ్చారు. మేము ఆడియోలు విన్నాం, ఛానల్స్లో చూసాం. 15 లక్షలకి ఉద్యోగానికి బేరం ఆడుతున్న వ్యవహారం స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాం. ఎందుకు చర్యలు తీసుకోలేదు అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అర్హతలు కలిగి పోస్టులకు సంబంధించి పరీక్ష రాయడం తప్పనిసరి కదా. అలాంటప్పుడు ఏ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాని ఎలా ఇస్తారు?
ముందు సడలింపుగా ఒక జీవో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన వాళ్ళందరినీ లోపలికి తీసుకున్న తర్వాత ఆ జీవోని మార్పు చేసిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఎందుకు దీని మీద మీరు నోరు మెదపట్లేదని అడుగుతున్నాం. మొదటి ఇచ్చిన జీవో సరే ఇది అనుకుంటే అది రద్దు చేసి మళ్ళీ తర్వాత ఇంకొక జీవోని ఎందుకు తీసుకొచ్చారు? ఇది అక్రమమా కాదా అని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు యువత ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే, ఎవరూ ప్రశ్నించకపోతే మీ అరాచకాలకి అంతుండదు, మీ అక్రమాలకి హద్దు పొద్దు లేకుండా పోతుంది. కాబట్టే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఇవాళ క్రీడా సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేదు ఈ రకమైన వాతావరణం. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆమదాల వలస ఎమ్మెల్యే గారు టీడీపీకి చెందిన కోన రవికుమార్ ఉంటారు. జూడో అసోసియేషన్కి అధ్యక్షుడిగా సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తోడలుడు విశాఖపట్నం ఎంపీ గారు భరత్ గారు ఉంటారు. జూడో నుంచి 39 మంది, సాఫ్ట్ బాల్ నుంచి 38 మంది స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇవ్వడం, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేయడం జరిగినాయి. మేము అడుగుతున్నాం, వీళ్ళ ప్రతిభ ఎవడు చూశాడు? ఎప్పుడన్నా వీళ్ళ పేర్లు మేము ఏదన్నా జూడో క్రీడాకారుడిగానో లేకపోతే ఒక పెద్ద స్పోర్ట్స్ మెన్ గానో ఒక్కసారి ఏ పత్రికలోని మేము చూడలేదే గెలిచినట్టుగా, ఏదో విజయాలు సాధించినట్టు మేము ఎక్కడ ఏ ఛానల్లోనే వినలేదే. మరి వీళ్ళందరూ ఎలా అర్హత సాధించారని అడుగుతున్నాం. ఓకే, ఈయన జూడోలో చాలా నిష్ణాతులు అనుకున్నాం, కనీసం ఆయనకి అక్షరాలు వచ్చో లేదో అన్న మీరు పరీక్షించాలి కదా, పరీక్ష పెట్టి. లేదు, ఆయన జూడోలో కాదు సాఫ్ట్ బాల్లో చాలా పెద్ద క్రీడాకారుడు, ఓకే, కనీసం ఆయన తెలుగైనా సరిగా రాయగలుగుతాడో లేదో అన్న మీరు చూడాలి కదా. ఏదీ లేకుండా, పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసి మేము చాలా గొప్పగా చేశామని చెప్తారు. ఆ లోకేష్ గారు ఒకరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి చేరువకి వచ్చి ఆయన ఏం చెప్పాడు? నేను 200 మీటర్ల దూరంలో ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, చర్చకు వస్తారా అని అడిగాడు. నాతో సైతం అందరం రియాక్ట్ అయ్యాం. బాబు, మేము చర్చకి రెడీ, డేట్ మీరు చెప్తారా మేము చెప్పాలా, టైం మీరు చెప్తారా మేము చెప్పాలా, ప్లేస్ మీరు చెప్తారా మేము చెప్పాలా, దగాపడ్డ నిరుద్యోగ అభ్యర్థులు అందరితో కలిసి వస్తామని చెప్పాం. ఇవాళ వరకు రెస్పాన్స్ లేదు. ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని మళ్ళీ వాళ్ళ సొంత బాకా పత్రికలో రాస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సమూజ్జియా? ఆయన స్థాయి ఏంటి? ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్. మీ స్థాయి ఏంటి? మీరు చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, మంత్రి, ఇంతే కదా. మరి నారా లోకేష్ గారి స్థాయికి రావాలంటే మా దగ్గర ఉన్న మాజీ మంత్రులు, లేకపోతే మా దగ్గర ఉన్న మాజీ శాసనసభ్యులు, లేదంటే ఇంకా మీరు కోరుకున్న ఎవరైనా సరే ఎమ్మెల్సీలో ఇంకా నాయకులు వస్తారు. అంత తప్పించి మీరు జగన్ గారిని రమ్మనండి, జగన్ గారు వస్తారు, మీ నాన్నగారిని రమ్మనండి, జగన్ గారు డిస్కషన్కి వస్తారు, మీ నాన్నగారు వస్తారా, సీఎం గారు? ఎందుకు ఇవన్నీ తప్పించుకు తిరిగే కార్యక్రమాలు? మేము డైరెక్ట్గా అడుగుతున్నాం, ఇందులో అక్రమాలు జరిగినాయి, మీరు నిజంగా అక్రమాలు జరగలేదు అనుకున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయించి ఆ నివేదికని బయట పెట్టండి, ఆ నివేదికని ప్రజల ముందు ఉంచండి, ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ప్రభుత్వం తరపున వివరణ ఇవ్వరు, ఒక మంత్రి గారు వివరణ ఇవ్వరు, ఒక ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వరు. ఎవరు ఇస్తారు వివరణ అంటే ఐఏఎస్ అధికారులు ఇప్పిస్తారు. ఏంటి దీంట్లో రహస్యం అని అడుగుతున్నాం మేము. ఇదే కాకుండా వాస్తవాలు ఒప్పుకోకుండా వీళ్ళ నియామకాలతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన వాస్తవాలు ఒప్పుకోకుండా దబాయింపు సెక్షన్ తప్పించి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? ఇవాళ ఢిల్లీలో ఏం జరిగిందో చూశారు కదా. ప్రజలు ఉద్యమించే పరిస్థితులు వస్తున్నాయి మీ తప్పుల మీద, మీరు చేసే అక్రమాల మీద ప్రజలు నిలదీసే రోజులు వచ్చినాయని మర్చిపోవద్దు. అందుకే మేము చెప్తున్నాం, మీరు నిజంగా సచ్చీలు అనుకుంటే, మీకు ఏ తప్పు జరగలేదని అనుకుంటే సిబిఐ విచారణ జరిపి ఈలోగా రాజీనామా చేసి సిబిఐలో క్లీన్ చిట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు మంత్రిగా రండి, ఎవరికి అభ్యంతరం లేదు. అసలు సిబిఐకి ఎందుకు ఇవ్వరు? ఏంటి మీ భయం? మేము అడుగుతున్నాం, చెప్పని.